నమస్కారం. ఇవాళ అచ్చంపేట మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి గొడవకు ప్రధానమైన కారణం ఏంటంటే గువ్వల బాలరాజు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓడిపోయినప్పటి నుంచి కూడా మతిస్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచనలతోటి మళ్ళీ ఏదో రకంగా అలజడి సృష్టించాలని పాతకాలంలో ఉన్నటువంటి గుండాయుధం రౌడీయుధాన్ని మళ్ళీ ఇండైరెక్ట్గా ప్రదర్శిస్తూ రైతుల ముసుగులో బీఆర్ఎస్ గుండాలు ఇవాళ గొడవ తీయడం జరిగింది. మా మార్కెట్ చైర్మన్ భర్త అంతటి మల్లేష్ గారిని అకారణంగా కొట్టడం, బట్టలు చింపడం అత్యంత దారుణమైన విషయం. అదేవిధంగా పాపం సెక్రటరీ, మార్కెట్ సెక్రటరీ నరసింహులు ఈ మధ్యనే బైపాస్ సర్జరీ అయింది. ఆయన విపరీతంగా కొట్టి ఆయన కూడా కిందేయటం. అదేవిధంగా కృష్ణ అని ఒక డైరెక్టర్ను ముగ్గురు కొట్టారు. కాబట్టి ఇది ప్రజలంతా గమనించాలి. గతంలో కూడా గత సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ గుండాలే. ఈ బీఆర్ఎస్ గుండాలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. వీరిని ఏ రకంగా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తాం. ఒకవేళ మద్దతు ధర తక్కువ ఉంటే అడగాలి, తప్పు కాదు. ధర్నా చేయొచ్చు, అడగొచ్చు. కానీ ఇవాళ ధర్నా చేయకుండా అడగకుండా తక్కువ ఉందని చెప్పి ఒక నెపంతో ఇవాళ మా మార్కెట్ చైర్మన్ భర్తను, అదేవిధంగా మార్కెట్ సెక్రటరీని, మార్కెట్ డైరెక్టర్ని కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ వాస్తవంగా అచ్చంపేట మార్కెట్లో ఇటు నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చల్ల కానీ, కలవకుర్తి కానీ వీటికన్నా ఎక్కువ ఉంది రేటు. కనిష్ట రేటు వీటికన్నా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా కావాలని గుండాయుధం రౌడీధం చేయాలని గువ్వల వల్ల చూస్తూ ఉన్నాడు. బిడ్డ, తప్పకుండా నీకు తగిన మూల్యం చెల్లిస్తాం. నీ గూండాలను, నీ కిరాయి, నీకు భజన పనులు, నీ దగ్గర ఉన్న గూండాల పని చట్టం తన పని చేసుకొని పోతుంది. తప్పకుండా వీళ్ళను చట్టపరంగా తప్పకుండా శిక్షిస్తాం. ఫ్యూచర్లో ఇటువంటి జరిగితే ఊరుకునేది లేదు. నేను రైతులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, నిజంగానే మీకు రేటు తక్కువ అనిపిస్తే నేను ఎమ్మెల్యే ఉన్నా, నాకు ఫోన్ చేయి. నేను వచ్చి మాట్లాడి సిద్ధంగా ఉన్నా. మీ తరఫున అక్కడ ఉన్న ట్రేడర్స్తో కానీ, అక్కడ ఉన్న సెక్రటరీతో కానీ అన్ని మార్కెట్లను విచారించి మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత అది ఎమ్మెల్యేగా నా పైన ఉంది. నేను తప్పకుండా చూస్తాను. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారితో మాట్లాడాను. ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దారుణమని వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఎటువంటి సంఘటన జరుగుతూ చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.